హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని 5 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లోని కేఫిడేలో మొదలైన మంటలు భవనమంతటా వ్యాపించాయి. అగ్నిమాపక బృందాలు సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉన్న కేఫ్ కాఫే డేలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఇదే కేఫ్ కాఫే డే. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వీరందరూ కూడా సమాచారం అందుకోగానే తొందరగా వచ్చేసి ఇక్కడ ఉన్న మెయిన్గా కేఫ్ కాఫే డేలో ఉన్న ఎవరైతే కస్టమర్స్ ఉంటారో కస్టమర్స్తో పాటు వాళ్ళ యజమానులకు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా మనం ఫ్రేమ్లో చూడొచ్చు. వీళ్ళందరూ కూడా సమాచారం అందుకోగానే చాకచక్యంగా వివరించడంతో ఇక్కడ ప్రాణ నష్టం జరగలేనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఈ అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడదాం. సార్, ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది సార్? ఈ ఫైర్ యాక్సిడెంట్ 3:40, 3:50 మధ్యలో అయిందండి. ఫైర్ యాక్సిడెంట్ మాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ అనేది ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా టర్న్ అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాం మేము. మా క్రూ మేము ఇక్కడికి రాగానే బిల్డింగ్ అబ్జర్వ్ చేయగానే బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వస్తున్నట్టు బయట ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కిచెన్ ఏరియాలో ఫైర్ అవుతుందని చెప్పేసి మేము అబ్జర్వ్ చేశాము. చేయగానే ఇమీడియట్గా కిచెన్ ఏరియాకి బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అయ్యి అక్కడ ఫైర్ జరుగుతుంది, ఎక్కడి నుంచి యాక్సెస్ ఉందని చెప్పేసి మేము విండోస్ చూసినాము. విండోస్ బ్రేక్ చేసేసి ఇమీడియట్గా ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసినాము. అలాగే ఆ ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి మా వాళ్ళు టీం అటు స్టార్ట్ చేశారు. ఇంకొకరు బిఎస్ఎట్ వేసుకొని మా జమీందార్ గారు పి రాజు జమీందార్ అని ఎలిఫెంట్ వీళ్ళు బిఎస్ఎట్ వేసుకొని ఇమీడియట్గా ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 6, ఇద్దరేమో టెనెంట్స్ ఇక్కడ రూమ్కు వచ్చి ఇందులో వాళ్ళు ఆక్యుపై చేశారని, ఒక 4 మెంబర్స్ ఇందులోనే ఎంప్లాయీస్ అని తెలిసింది. వాళ్ళు 4 మెంబర్స్ పైన టెర్రస్ పైన ఉన్నారు, ఇద్దరేమో ఈ రూమ్స్లో ఉన్నారు. వీళ్ళని ఎంబటే ఇమీడియట్గా పైకి వెళ్ళేసి అక్కడ ఆ టైంకి స్మోక్ అంతా అక్యుములేట్ అయిపోయిందండి. వెళ్ళేసి మా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ లేడీ బాగా స్మోక్ని ఇన్హేల్ చేసినట్టు అబ్జర్వ్ చేసి చేయగానే ఇమీడియట్గా మన అతను అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారు? ఇందులో 6 మెంబర్సే ఉన్నారు. అంతా ఎవాక్యువేట్ అయిపోయారు బయటికి, ఎవరు అంతా బిల్డింగ్ బయటనే ఉన్నారు. 4 మెంబర్స్ టెర్రస్ పైన, ఇద్దరు మాత్రం ఒకరు సెకండ్ ఫ్లోర్ 201 సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. ఆ లేడీ, ఆమె పేరు హవిల్లా మోసెస్, ఆమె బాగా స్మోక్ని ఇన్హేల్ చేసింది. ఆమెను ఇమీడియట్గా అంబులెన్స్ ఎక్కించేసి నియరెస్ట్ హాస్పిటల్కి పంపించిన వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు. పైన ఉన్న 4 మెంబర్స్ని కూడా తీసినాం. అందులో ఒక అబ్బాయి కొంచెం స్మాల్ ఇంజరీ అయింది. అతను బయటికి దిగుదామన్న ఉద్దేశంతో ఏందో ట్రై చేశాడంట, కానీ ఏం కాలేదు. స్మాల్ ఇంజరీ అయింది. అతను కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సార్, మెయిన్గా ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ఇక్కడ లైవ్ విట్నెస్ ప్రకారం మనం అతన్ని ఎవరైతే విట్నెస్ అతన్ని ఎంక్వైరీ చేయడం వల్ల తెలిసిన విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పింది ప్రైమరీగా. మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్గా మేము రిపోర్ట్ చెప్తాం. ఓకే, వారితో పాటు ఫైర్ సిబ్బంది ఉన్న శ్రీనివాస్ అనే సిబ్బంది కూడా వాళ్ళ ప్రాణానికి ఒడిగడిపి కూడా ఒక మహిళను కాపాడినట్టు చెప్తున్నారు. అన్న, చెప్పండి, మీరు లోపలికి వచ్చినప్పుడు ఆ మహిళ పరిస్థితిలో ఉండే, మీరు ఆమెను ఎలా కాపాడారు? మా దగ్గర టోటల్ టీంలో 2 మెంబర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఇద్దరం ఏం చేసామంటే పైకి వెళ్ళి చూసి వద్దామని చెప్పేసి నేను మా జమీందార్ సార్ పైకి వెళ్ళాము. ఆమె చాలా స్మోక్ ఎక్కువ ఇన్హేల్ చేయడం వల్ల ఆమెకి నేను కిందికి రాలేను బాబు అని చెప్తే, నేను పర్సనల్గా బిఎస్ఎట్ నేను బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అంటారు, అది నేను హ్యాండిల్ చేస్తున్నాను. నేను చెప్పాను, నా బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ మీకు ఇస్తాము, మీరు దీని ద్వారా రండి అని చెప్పేసి నేను మా జమీందార్ సార్ ఏం చేసామంటే ఆమెని పైనుంచి కింద దాకా గ్రౌండ్ ఫ్లోర్ దాకా మా బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ ద్వారా తీసుకొచ్చాము. ఆ తర్వాత మీ బ్రీతింగ్ ఆపరేటర్ వారికి ఇచ్చినప్పుడు మీరు ఎలా? నేను జస్ట్ నా ఖర్చుతో, ఇప్పుడు మేము ఎప్పుడైనా సరే ఫైర్ సర్వీస్ మేము ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉంటాం కదా, మాకు స్మోక్లో నార్మల్ స్మోక్లో మేము వర్క్ చేస్తూనే ఉంటాం. ఇది మా డైలీ వర్క్ కాబట్టి మేము ఇట్లా ఖర్చుతో హ్యాండిల్ చేయగలం. అంటే మినిమం స్మోక్లో మేము వర్క్ చేస్తాం కాబట్టి మాకేం కాదు. ఆమె ఎప్పుడు చేయదు కదా, ఫస్ట్ టైం, ప్లస్ 60+ ఏజ్ ఉండొచ్చు ఆమెకి. అంత ఏజ్డ్ ఉండడం వల్ల ఆమెకి స్మోక్ వల్ల చాలా ఆక్సిజన్ దొరకట్లేదు. సో ఆమె అక్కడే అన్కాన్షియస్ అయిపోబోతుంది. నేను చెప్పాము, మీకు ఏం కాదు, మీరు ఇక్కడ ఇంకాసేపు ఉంటే ఇంకా ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. నాకు పర్సనల్ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ మీకు ఇస్తాము, దీని ద్వారా మీకు డైరెక్ట్ ఆక్సిజన్ అందుతుంది.
మనం కిందికి వెళ్ళిపోదామని ఆమెకు ధైర్యం ఇవ్వగానే సరే అని చెప్పేసి అన్నారు. మేమిద్దరము, నేను మా జమదార్ సార్ కొంచెం మీటర్ అండి, మేము ఆయన ఇద్దరం కలిసి చెరొక హ్యాండ్ తీసుకొని కింది దాకా వచ్చేసాము. ఇక్కడ ఫైర్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వివరించడంతో ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అందులో ఉన్న కస్టమర్స్ కానివ్వండి, పక్కకున్న స్థానికులు కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి షాప్ కూడా, ప్రతి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఫైర్ మెజర్స్ ఫాలో కావాలంటూ కూడా ఫైర్ సిబ్బంది తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సన్నితో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ, ఎస్ఆర్ నగర్.